రాకెట్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డయాలసిస్ కేంద్రం టెక్నీషియన్ల ద్వారానే కిడ్నీల వ్యాపారం జరిగిందని పోలీసులు గుర్తించారు. మహిళకు బ్రోకర్లు పద్మ, సత్య కిడ్నీ ఆపరేషన్ చేయించారని నిర్ధారించారు. ఆమె మరణించడంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేశారని తేల్చారు. మా పిల్లలు అరికి వెళ్తానని చెప్పింది, అరికి పిక్నిక్ వెళ్తానని చెప్పింది. వెళ్ళిన తర్వాత ఏమో వచ్చి పిక్నిక్ వెళ్ళింది అనుకున్నాం. మేము ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు, అరకులు అవ్వదు కదా అనుకున్నాము. మేము నిన్న తెల్లవారు సాయంకాలం 4:30కి ఇటు తిరుపతి నుంచి మాకు ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి చనిపోయింది. మా అమ్మాయి చనిపోవడం బట్టి ఎవరో కూడా చూడండి, మా అమ్మ అరకు వెళ్ళింది మేమంతే. తీరా బస్సు ఏమొచ్చి లేదు ఇలాగా కిడ్నీ తీయించుకోవడానికి వచ్చింది అనేసి అన్నారు. కిడ్నీ ఎవరు తీయించుకోవడానికి వచ్చారంటే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉన్నాయి. అమ్మాయికి ఎందుకు ప్రాబ్లం ఉందో మాకు తినడానికి వాటికి ఏమి ఇబ్బంది లేదు, ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది అనేసి మేమంతే. లేదు ఇంకొక ఆయన ఒక 2 లేడీస్ వచ్చినాము అనేసి అని తెలియదు. చిత్తూరు జిల్లా DCHS ఆంజనేయులు, పద్మ, సత్య, బాలరంగుడు, మురాజ్, సూరిబాబు పోలీసులు అదుపులో ఉన్నారు. నిందితులపై హత్య, మానవ అవయవాల అక్రమ రవాణా, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మదనపల్లి 2వ పట్టణ CI రాజారెడ్డి తెలిపారు. కొంతకాలంగా మధురవాడలో ఏదో చిన్న పని చేస్తూ బతుకుతూ ఉండేదండి. ఫ్రెండ్స్ గత శుక్రవారం సాయంత్రం 4 గంటలకి అరకు వెళ్తానని చెప్పి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత 3 డేస్ నుంచి కనిపించకపోతే మేము ఫోన్ చేస్తే ఫోన్ అవ్వలేదు. అవ్వకపోతే నిన్న ఉదయం 4:30 గంటలకి ఒక ఆమె ఫోన్ నుంచి మా వాడికి ఫోన్ చేసి, అయితే ఏమైందంటే మీ అక్క ఇలా చనిపోయింది, మేము తిరుపతిలో ఉన్నాము, మీరు అర్జెంట్ రండి, బాడీని తీసుకెళ్ళిపోతున్నాగా నేను చెప్పడం జరిగిందండి. ఆ విషయం వీళ్ళ అమ్మగారికి చెప్పారండి. వీళ్ళ అమ్మగారు మా బంధువులందరూ మాకు చెప్పారు, మేమే అలర్ట్ అయ్యాము. నాకు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్ దాంట్లో ఉన్నాడో ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీసెస్ ఆంజనేయులు గారు. ఆయన మనకు ఎవరైతే డాక్టర్ బయట నుంచి వచ్చి ఆయన ఆపరేషన్ చేస్తాడు, ఇక్కడ చేయలేదు, బయట నుంచి వచ్చేస్తాడు. ఆ డాక్టర్ పేరు ఇంకా మనకు రివీల్ కాలేదు. అతను 2 ప్లస్ ఎవరు తెచ్చింటారో ఇప్పుడు తీసుకొస్తారో ఈ పద్మ అండ్ సత్య ప్లస్ సూరిబాబు, ఆమె పరిచయం అవుతున్నారు.